Hello everyone, welcome back to my YouTube channel Sweta's World. So thank you so much for subscribing to my channel. ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వ్లాగ్. ఇది కూడా షాపింగ్ వ్లాగే. నా కిడ్ కోసం నేను ఏం షాపింగ్ చేశాను అనేది మీకు ఈ వ్లాగ్లో చెప్తాను. యూజువల్లీ మేము ఉండేది హైదరాబాద్లో, జేఎన్టీ దగ్గర. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను అక్కడ మనకి జేఎన్టీ ఆపోజిట్లో ఒక విశాల్ మార్ట్ ఉంటుంది కాబట్టి అడ్డగుట్ట సొసైటీ ఆ ఏరియాలో నేను అక్కడికి వెళ్తాను షాపింగ్కి. బట్ ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి మాకు నల్గొండలో ఉన్న విశాల్ మార్ట్ రీసెంట్గా బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఒకసారి సరే వెళ్ళి విజిట్ చేసి వద్దాము, కలెక్షన్ ఎలా ఉందో అని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. అది దగ్గర మాకు అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ. సో అక్కడ కూడా ఇవే కలెక్షన్స్, సేమ్ కలెక్షన్ ఉంది. చాలా బాగా అనిపించింది. అందుకనే ఇంకే డ్రెస్ వదలాలనిపించలేదు. ఇంకా అలాగే ఇప్పుడు ఏమంటారు, కార్తీక మాసం కాబట్టి ప్రతి ఫంక్షన్స్ చాలా ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి కాబట్టి కొంచెం దానికి కూడా యూజ్ అవుతుంది కదా, ఇటు అటు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అని చెప్పి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, నేను పాస్ట్ 4 to 5 months నుండి నా బాబుకి ఎక్కడ నేను బయటికి వెళ్ళి వాడి కోసం స్పెషల్గా షాపింగ్ చేయలేదు. వాడు పుట్టిన దగ్గర నుండి ఇంత గ్యాప్ నేను ఎప్పుడు ఇవ్వలేదు షాపింగ్కి ఈ టైం. బట్ డెఫినెట్గా వెళ్ళాలి అని చెప్పి నేను లాస్ట్ వీకెండ్ అనుకున్నాను, వెళ్ళాను. మీకు తెలుసో లేదో, కిడ్స్ కలెక్షన్ అయితే విశాల్ మార్ట్లో సూపర్గా ఉంటుంది అండర్ బడ్జెట్లో. దట్ ఐ కెన్ గ్యారంటీ యూ. ఎనీ ప్రోడక్ట్ కిడ్స్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ నేను ఒక 70% వాడికి ఏం కావాలన్నా ఫస్ట్ ప్రిఫర్ చేసేది విశాల్ మార్ట్లోనే. సో నేను రీసెంట్గా అక్కడికే వెళ్ళాను. వాళ్ళ ఫుట్వేర్ కానివ్వండి, డైలీ వేర్ టీషర్ట్స్, బాటమ్స్, షార్ట్స్, యూరిన్ మ్యాట్స్, బెడ్స్, ఏవైనా సరే ప్లేయింగ్ టాయ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అక్కడైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంకా వాడి కోసం వెళ్ళాలి షాపింగ్ అని చెప్పి నేను డిసైడ్ అయిపోయి వెళ్ళాను. మీరు భయపడొద్దు ఒక్కసారి ఇన్ని కొన్నదా అని. చాలా గ్యాప్ వచ్చింది కదా, కొన్ని క్యాజువల్ వేర్ తీసుకుంటే తప్పేముంది అన్నట్టు నేను కొంచెం షాపింగ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే, అన్నీ అండర్ బడ్జెట్లో దొరుకుతాయి విశాల్ మార్ట్లో. నేను స్పెషల్గా చాలా క్లోజ్గా నేను అబ్జర్వ్ చేశాను. 2 పీస్ సెట్స్ కానీ, హుడీ సెట్స్ కానీ, వింటర్కి మెయిన్గా కావాల్సినవి, స్వెట్ షర్ట్స్ అలాంటివి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అరౌండ్ అండర్ 399, అండర్ 599 అలాగా. ఈవెన్ స్వెటర్ కూడా షర్ట్ ప్యాంట్ టైప్లో వులెన్ది చాలా బాగుంటుంది ఆ కలెక్షన్ కూడా అక్కడ. నేను అలాంటివి తీసుకొచ్చాను లాస్ట్ ఇయర్ వాడి కోసం, బట్ ఇప్పుడు అది చిన్నగా అయిపోతుంది. దానికోసం ఇప్పుడు ఇంకొక స్వెటర్ వేరే మోడల్లో నేను తీసుకొచ్చాను. సో ఇప్పుడు నేను చెప్తాను వాడికి ఎన్ని కలెక్షన్స్, ఏ మోడల్స్, ఎన్ని డ్రెస్సెస్ నేను తీసుకొచ్చాను. సో లెట్స్ గెట్ ఇన్ టు మై వ్లాగ్. సో ఫస్ట్ వచ్చేసి ఇలా సింపుల్గా క్యాజువల్గా ఎక్కడికైనా బయటికి వెళ్తే వేద్దామని చెప్పి ఇది టీషర్ట్, బాటమ్, నెక్కర్. మీకు తెలుసో లేదో, నేనైతే బాబుకి ఎక్కువ ప్యాంట్స్ కంటే ఎక్కువ కూడా నేను షార్ట్స్ వేయడానికి ప్రిఫర్ చేస్తాను. చాలా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి నాకు కాస్ట్ 159 రూపీస్ పడింది. మీరు ఇక్కడ చూడొచ్చు, 159 రూపీస్కి నాకు ఈ డ్రెస్ సెట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి కాలర్ టైప్లో ఉన్న షర్ట్స్ వేస్తే కొంచెం డీసెంట్గా క్లాసీగా అనిపిస్తుంది అని చెప్పి నేను ఈ కలర్ వాడికి లేదని చెప్పి ప్రిఫర్ చేశాను. ఇది వచ్చేసి నాకు 159 రూపీస్ పడింది. ఇలా నెక్కర్, దానికి సెట్ ఈ టీషర్ట్ తీసుకున్నాను. ఇది ఒక సెట్. ఇంకొకటి నార్మల్గా డ్రెస్సే తీసుకున్నాను, షర్ట్ ప్యాంట్ వైట్ కాంబినేషన్లో. ఇలా చెక్స్ వచ్చాయి, అన్నీ లైన్స్. క్లాత్ కూడా చాలా బాగుంది. దానికి బాటమ్ ఇది ప్యాంట్ కాటన్లో ఇచ్చారు. వాడికి ఈ కలర్ జీన్స్ కానీ కాటన్ ప్యాంట్స్ కానీ లేవు. సో అందుకని నేను ఈ కలర్ ఉందని చెప్పి నేను ఈ డ్రెస్ అయితే చూస్ చేసుకున్నాను. సో దీనికి టుగెదర్గా కాస్ట్ వచ్చేసి 399 రూపీస్ పడింది. జస్ట్ ఫర్ 399 ఈ సెట్. మీరు ఇదే డ్రెస్ ఎలాగ బయట నార్మల్గా షాపింగ్ మాల్స్లో అలా ఉంటే మీకు డెఫినెట్గా 700-800 అయితే ఉంటుంది కంపల్సరీ. నేను చెప్పాను కదా, ఒక డిఫరెంట్ స్వెటర్ తీసుకున్నానని చెప్పి ఈ మోడల్లో తీసుకున్నాను. నాకు చాలా బాగా అనిపించింది ఈ కలర్ కాంబినేషన్, ఈ మోడల్లో స్వెటర్.
లాస్ట్ టైం ఒకటి తీసుకున్నాను ఇదే మోడల్లో, డిఫరెంట్ కలర్. అది చాలా బాగుంది, బట్ చిన్నగా అయిపోయిందని చెప్పి ఇప్పుడు కొత్తగా తీసుకున్నాను. వచ్చేది వింటర్ సీజన్ కాబట్టి వింటర్ రిలేటెడ్ షాపింగ్ అనుకోండి ఇది. వింటర్ వేర్ ఎక్కువ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 299 రూపీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా స్వెట్ షర్ట్ మోడల్లో ఒకటి తీసుకున్నాను. స్వెట్ షర్ట్ అండ్ దీనికి సెట్ ప్యాంట్ ఇచ్చారు. ఇది కాస్ట్ వచ్చేసి 149 రూపీస్. 149, జస్ట్ ఫర్ 149 రూపీస్. ఇలా ప్యాంట్ ఇచ్చారు. ఎక్కడికైనా నార్మల్గా వింటర్స్లో ట్రావెల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇది యూజ్ అవుతుందని చెప్పి నేను ఇలాగా ఈ సెట్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా, ఇది స్వెట్ షర్ట్ మోడలే బట్ డిఫరెంట్ కలర్లో ఉంది. ఇది వచ్చేసి నాకు కాస్ట్ 149 రూపీస్ పడింది. ఎక్కడ ఇవ్వరండి మీకు ఇంత తక్కువ ప్రైస్లో. దీనికి సెట్ కూడా పేరప్ బాటమ్ ఇచ్చారు, నెక్కర్ కాకుండా. ఫుల్ ప్యాక్ చేసుకొని వెళ్ళొచ్చు మన బేబీస్ని వింటర్ సీజన్లో ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు. ఇలాంటి డ్రెస్సెస్ ఉంటాయి. సో నేను అందుకే ఇవి ఒక 2-3 తీసుకున్నాను. వింటర్లో ఇప్పుడు కొంచెం ఫంక్షన్స్ అవి ఇవి ఫ్యామిలీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ఇలా క్యాజువల్గా ప్లస్ వింటర్కి యూజ్ అవుతుందని చెప్పి ఇలా తీసుకున్నాను సెట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎప్పటి నుంచో ఇలా ఒక ఆర్మీ టైప్లో వాడికి ఒక డ్రెస్ తీసుకోవాలి అనుకున్నాను. నాకు అక్కడ కనిపించింది ఇది, సో తీసుకున్నాను. ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. ఇంకో కలర్ కూడా అవైలబుల్లో ఉంది దీనికి, బట్ నేను ఇదే చూస్ చేసుకున్నాను. ఈ కలర్ నాకు బాగా అనిపించింది. ఈ కలర్ చూస్ చేసుకున్నాను. దీనికి కాస్ట్ వచ్చేసి నాకు 199 రూపీస్ పడింది కాస్ట్. బాగుంది. ఇంకొకటి ఏంటంటే మన బ్రౌన్ కలర్లో ఉంది, బట్ నేను గ్రీన్ చూస్ చేసుకున్నాను ఇక్కడ. అండ్ హుడీ సెట్ నాకు చూడగానే వావ్ అనిపించేసింది. బ్లాక్ ఇలాగా హుడీ అన్నమాట, ఫుల్గా క్యాప్ ఇచ్చారు. దీనికి బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది బాయ్స్కి. సో ఇలా కాటన్ ప్యాంట్తో పేరప్ చేశారు. క్రీమ్ కలర్ జీన్స్ ప్యాంటుకి కూడా ఇది డిజైన్గా ఉంది, స్టైలిష్గా. ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు బాటమ్ దగ్గర. ఇది ఒక సెట్, హుడీ సెట్ లాగా నేను తీసుకున్నాను. ఇంకా లాస్ట్ వచ్చేసి వాడికి ఇంకా జీన్స్ ప్యాంట్స్ ఎక్కువ నేను తీసుకోలేదు, ఎక్కువ నెక్కర్స్ వేస్తాను వాడికి, సో దట్ హీ విల్ ఫీల్ కంఫర్టబుల్ అని చెప్పి. ఒక ప్యాంట్ ఈ కలర్ది అయితే నేను తీసుకున్నాను, మన లైట్ బ్లూ కలర్ కాటన్ ప్యాంట్ వచ్చేసి సింగిల్గా తీసుకున్నాను. 199 రూపీస్ పడింది. ఇంతకుముందుకు ఒకసారి బ్లాక్ తీసుకున్నాను, అది స్టిల్ వాడుతున్నాను. దాని క్వాలిటీ కానీ కలర్ కానీ ఏం చేంజ్ అవ్వలేదు, అందుకని ఈ కలర్లో ఇంకొకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్యాజువల్గా లాస్ట్ థింగ్ ఒకటి నైట్ ప్యాంట్ లాగా ఈ ప్యాంట్ అయితే తీసుకున్నాను. పెద్దగా అవుతుంది సైజు, బట్ స్టిల్ మంచిగా అనిపించి తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు జస్ట్ 49 రూపీస్ పడింది కాస్ట్, అంతే. క్యాజువల్గా ఒక నైట్ ప్యాంట్ తీసుకున్నాను. ఇప్పుడు వింటర్ కాబట్టి నైట్ టైం డైపర్స్ వేసిన 1 బిఫోర్ స్లీప్ వేసి పడుకోబెట్టడానికి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి నేనైతే ఇది చేశాను. సో ఇది వచ్చేసి నా విశాల్ మార్ట్ షాపింగ్. ఇంకా వాడికి వాడు అరౌండ్ 7-8 మంత్స్ ఉన్నప్పటి నుండి ఇప్పుడు 2+ ఇయర్స్ అప్పటి నుండి వాడికి అక్కడే షాపింగ్ చేయడం నాకు అలవాటు. ఏంటంటే వాళ్ళు డే బై డే గ్రోత్ అవుతూ ఉంటారు కాబట్టి ఇలా 1000, 2000, 4000 అలా డ్రెస్సెస్ తెచ్చి ఒక 2 సార్లు వేసి పక్కన పడేయడం లేదా ఇంకెవరికో ఇవ్వడం నాకు అస్సలు నచ్చదు. అంత మనీ నేను వేస్ట్ చేయలేను ముఖ్యంగా అవుట్ఫిట్స్ పైన. సో అందుకని చెప్పి సింపుల్గా కొన్ని డేస్ సంథింగ్ మన ఒక 4 to 5 మంత్స్ అలా వేసేసరికి వాళ్ళు గ్రోత్ అవుతారు కాబట్టి అవి పక్కన పెట్టొచ్చు. సో నేను అంత కాస్ట్ పెట్టి కొనలేను కాబట్టి నేను ముఖ్యంగా అది విశాల్ మార్ట్ అయితే చూస్ చేసుకుంటాను. మీరు ఇంతకుముందుకు ఎక్కడికైనా వెళ్తే మీకు తెలిసే ఉంటుంది, చాలా కలెక్షన్స్ అంటే న్యూ బోర్న్ బేబీ దగ్గర నుండి మనకి ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతాయి. బేబీ హోల్డర్ కానీ, బేబీ యూరిన్ మ్యాట్స్ కానివ్వండి, బేబీ వైప్స్ కానివ్వండి, ఫుట్వేర్, వాళ్ళకి ప్లేయింగ్ ఐటమ్స్, స్టేషనరీ ఐటమ్స్,
సపరేట్గా టీ షర్ట్స్, బాటమ్స్, షర్ట్స్, ప్యాంట్స్, హుడీస్, స్వెట్ షర్ట్స్, స్వెటర్స్, బ్లాంకెట్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అంటే మనకి కూడా బాగానే ఉంటాయి. బట్ నాకు ముఖ్యంగా నచ్చేది కిడ్స్ కలెక్షన్. సో, నేను అందుకని ఇదంతా షాపింగ్ చేశాను. అమ్మో! ఇన్ని షాపింగ్ చేశారా అని అనుకోకండి. నాకు జస్ట్ ఇవంతా మీరు ఒకసారి చేసుకున్నా కానీ నాకు జస్ట్ 2200 అలాగయింది బిల్ అంతా. ఇన్ని డ్రెసెస్ కలిపి. సో, నేను ఈ వింటర్ అంతా ఈ డ్రెసెస్‌తో మేనేజ్ అయితే చేస్తాను కంపల్సరీగా. సో, ఇదండి. ఇదొచ్చేసి నా షాపింగ్ వ్లాగ్. మీకు ఇలా కిడ్స్ ఉన్నారు అని అనుకుంటైతే మీరెళ్ళొచ్చు. గర్ల్స్‌కైతే ఇంకా చెప్పవసరం లేదు. ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. ఓకే. నాకు బాబు కాబట్టి నేను వాడి కోసం ఇలా షర్ట్స్, ప్యాంట్స్, టీ షర్ట్స్ అవి తప్ప ఏం తీసుకోలేము. సో, అలాగా అవైతే తీసుకొనొచ్చేసాను. అలాగా నా లాస్ట్ వీకెండ్ ఫుల్‌గా షాపింగ్‌తో అయిపోయింది. ఆల్మోస్ట్ 2 అవర్స్, 2+ అవర్స్ షాపింగ్ అయితే చేశాను. ఇదొచ్చేసి వ్లాగ్. సో, మీకు నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.